ఇంట్లో ఉన్న మనుషుల కన్నా ఇంట్లో ఉన్న బాత్రూమ్లు ఎక్కువ ఉన్నాయి. బెడ్రూమ్లు కాదు, బాత్రూమ్లు ఎక్కువ ఉన్నాయి అనమాట. అంటే 2 మనుషులు ఉంటే 3 బాత్రూమ్లు ఉన్నాయి ఇంట్లో, అట్లా ఉన్నాయి. ఫాస్టర్ కార్స్ ఉన్నాయి, మంచి చీపర్ టీవీస్ ఉన్నాయి. ఇన్ని ఉన్నా కానీ వాళ్ళు అంత హ్యాపీగా లేరు. ఏంటి అనేది చూసేది డిఫరెంట్ థింగ్. సో దీనికి బ్యాక్ డ్రాప్ స్టోరీ ఉంది. అరే డబ్బులు ఉంటే హ్యాపీగా ఉంటారు, డబ్బులు ఉంటే ఎందుకు హ్యాపీగా ఉంటారు అనేది ఏంటంటే, డబ్బులు ఉంటే వాళ్ళ టైంని వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఉపయోగించుకునే డబ్బుల వల్ల హ్యాపీనెస్ వస్తుంది. సామాన్లు కొనడం వల్ల అంత హ్యాపీనెస్ రాదనేది తెలుతాం. నీకు క్షణికంగా హ్యాపీనెస్ వచ్చినా నువ్వు ఆ టైంని కంట్రోల్ చేసే ఎబిలిటీని మనం కోల్పోతాం అన్నమాట. అంటే ఓకే, ఒక మంచి ప్రోడక్ట్, ఒక మంచి థింగ్ మనం ఖర్చు పెట్టి ఒక లగ్జరీ థింగ్ లేకపోతే లగ్జరీ ఫారిన్ ట్రిప్ మనం వేసొస్తే ఆ మూమెంట్కి ఒక నెల రోజుల్లో మనకు ఆ హ్యాపీనెస్ రిటైన్ అవుతుంది. కానీ దాని తర్వాత మళ్ళీ వచ్చే సాడ్నెస్కి నువ్వు కంపెన్సేట్ చేయాలంటే మళ్ళీ ఇంకా డబ్బులు వస్తుంది. ఆ డబ్బుల్ని మళ్ళీ తీసుకెళ్ళేసి స్ట్రెస్ అయిపోయి ఉంటావు సంపాదించేసరికి.